ఈ ఒక్క తప్పు ఇతన్ని ఇండియన్ స్టార్టప్ హీరో నుంచి విలన్ గా మార్చేసింది. అతనే భావేష్ అగర్వాల్, ఫౌండర్ ఆఫ్ ఓలా. వెల్కమ్ టు ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ డే 7. ఒకప్పుడు ఇండియాలో టాక్సీ లేదా కార్ లో ట్రావెల్ చేయడానికి చాలా ఖర్చు అయ్యేది అండ్ టైం కి వచ్చేవి కాదు అండ్ ఒక సిస్టమ్ అనేది ఉండేది కాదు. ఈ పెయిన్ పాయింట్ ని భావేష్ అగర్వాల్ గుర్తించి తన మైక్రోసాఫ్ట్ లో జాబ్ ను వదిలి ఇండియాలో హీ లాంచ్డ్ ఓలా. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఇండియాలోనే నంబర్ 1 క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ అయింది ఓలా. కానీ కస్టమర్ ని అక్వైర్ చేయాలని భారీ డిస్కౌంట్లు ఇచ్చి అట్ ద ఎండ్ ఓలా బికేమ్ లాస్ మేకింగ్ కంపెనీ. అప్పుడే భావేష్ కి ఒక దారి కనబడింది, అదే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒక యూరోపియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీని అక్వైర్ చేసి ఓలా ఎలక్ట్రిక్ ని లాంచ్ చేశాడు. విత్ ఇన్ 18 months హీ బికేమ్ ఇండియాస్ ఈవీ కింగ్. వెయిట్, ఇప్పుడే కథ మొదలైంది. ఓలా లాంచ్ చేసిన ఈవీస్ ఇండియన్ రోడ్స్ కి సూట్ అవ్వలేదు. మిలియన్స్ ఆఫ్ స్కూటర్స్ ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యాయి. సర్వీస్ సెంటర్స్ కూడా లిమిటెడ్ గా ఉండడం, కస్టమర్ సపోర్ట్ లేకపోవడం వల్ల పీపుల్ లాస్ట్ ట్రస్ట్, బ్రాండ్ క్రెడిబిలిటీ కూడా పడిపోయింది. మార్కెట్ షేర్ 20% కన్నా తక్కువగా పడిపోయింది. ఒక్క డెసిజన్ ఒక బ్రాండ్ ని నాశనం చేసింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, ఈ రోజుల్లో సక్సెస్ అంటే స్పీడ్ కాదు, సిస్టమ్ కావాలి. ఫాలో ధనంజయ్ స్పీక్స్ ఫర్ మోర్ స్టోరీస్.